హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్‌లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. కేవలం ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్‌తో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకొచ్చేసి ఈ వీడియోలో నేను క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి సాలరీ కూడా 41,000 వరకు అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్ ఇవి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌కి కొత్త యూజర్ గనుక వస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే గనక మనకొచ్చేసి సీఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు సీఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ఇది. నేను దాని వెబ్‌సైట్‌లో ఉన్నాను. nbri.resident.in రిక్రూట్మెంట్ పోర్టల్ సంబంధించి. సో, రిక్రూట్మెంట్ పోర్టల్‌లో మీరు గనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పర్మనెంట్ పొజిషన్స్ అని ఉంది ఇక్కడ. దీనిపైన క్లిక్ చేస్తే గనక మీకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ క్లిక్ చేసినాను నేను. సో, పీడీఎఫ్ ఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సో, ఇలా పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయినాక మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ వచ్చేసి సీఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకొచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలాగే అకౌంట్ స్టోర్ పర్చేస్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. టెక్నీషియన్‌కి సంబంధించి కూడా నోటిఫికేషన్. స్టార్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి మే 3 అయితే స్టార్ట్ అయింది. మనకు 2 జూన్ వరకైతే టైం ఉంది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీ అయితే చేయాల్సిన అవసరం లేదు, క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకొచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అయితే ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు మనం క్లియర్‌గా. మనకు నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్నున్నాయి, ఏంటి అనేది దీని గురించి చూసుకుందాం ఇప్పుడు. మనకొచ్చి టెక్నికల్ అసిస్టెంట్‌కి 9 పొజిషన్స్ ఉన్నాయి. మనకొచ్చేసి టెక్నీషియన్‌కి 18 పొజిషన్స్ ఉన్నాయి. మనం అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి మనకొచ్చేసి 1 పొజిషన్ వచ్చేసి సెక్రటరీ అసిస్టెంట్‌కి, అలాగే 2 పొజిషన్స్ వచ్చేసి సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి అయితుంది. పే స్కేల్ చూసుకుంటే 19,900 62,200 వరకు వెళ్తుంది. అలాగే టెక్నీషియన్‌కి వచ్చేసి 19,900 62,200 వరకు వెళ్తుంది. ఇది కూడా అలాగనే బట్ దీనికి డిగ్రీ కావాల్సి ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో మీకేంటంటే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్దన్నా కాబట్టి సో, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికొచ్చేసి మనకు పోస్ట్ కోడ్ వచ్చేసి A01012025 అనమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. మనకు నంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అది కూడా మనకు ఓబీసీ వేకెన్సీ ఉంది. వచ్చేసి 1 వేకెన్సీ. మనకు అలాగే 31 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పే స్కేల్ చూసుకుంటే మనకు బేసిక్ 19,900 60,200 వరకు ఉంటుంది. బేసిక్ అలాగే మనకు అన్ని ఎమోల్మెంట్స్ కలుపుకొని మనకు 41,231 వరకైతే 237 వరకైతే మంత్లీ వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్ ఈక్వివలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అండ్ ఈస్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాస్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై డీఓపీటీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి టు పర్ఫార్మ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎనీ ఆఫీషియల్ వర్క్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో, నెక్స్ట్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి కూడా దానికి కూడా చూసుకుంటే మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దానికొచ్చేసి మనకు ఒకటి అన్‌రిజర్వ్డ్ వేకెన్సీ, ఒకటేమో ఎస్సీకి సంబంధించిన వేకెన్సీ. అన్‌రిజర్వ్డ్ వచ్చేసి 28 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. ఎస్సీ వచ్చేసి 33 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. సాలరీ దీనికి కూడా సేమ్ యాస్ మనకి ఎర్లియర్ డిస్కస్ చేసుకుంటే 41,237 ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దీనికి కూడా 10+2 ఉంటుందని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్ఆర్ఏ, టీఏ అన్నీ ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్లాస్ సిటీలో అండ్ డీఏ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, మనకొచ్చేసి ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాలి ఇది. మనకు సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే గనుక మనకు జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి ఓపెన్ కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 10+2కి సంబంధించి. అలాగే ప్రొఫిషియెంట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. మనం చూసుకుంటే మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ మన కంప్యూటర్ బేస్డ్ టైప్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్ కూడా ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి క్వెషన్ విల్ బి సెట్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని మెన్షన్ చేయడం జరిగింది. మనకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 క్వెషన్స్ ఉంటాయి. మనకు 2 అవర్స్ 30 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. మనకు పార్ట్ 1 గనుక చూసుకున్నట్టయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ వచ్చేసి 100 క్వెషన్స్ ఉంటాయి. మనకు మాక్సిమం మార్క్స్ 200 మార్క్స్ ఉంటాయి. సో, ఈచ్ క్వెషన్‌కి 2 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం నెగెటివ్ మార్క్స్ ఉండవు. మెంటల్ అబిలిటీ టెస్ట్‌కి అయితే ఏం నెగెటివ్ మార్క్స్ అయితే లేవనమాట. ఓకే. సో, మెంటల్ అబిలిటీ టెస్ట్‌లో ఏమేమి కవర్ అయితాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటది, రీజనింగ్ ఉంటది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటది, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్‌కి సంబంధించిన సిలబస్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ పార్ట్ 2కి సంబంధించి చూసుకుంటే 1 అవర్ అయితే టైమ్ ఉంటుంది. మనకు జనరల్ అవేర్‌నెస్ సంబంధించి 50 క్వెషన్స్ ఉంటాయి. మనకు 150 మార్క్స్ అనమాట. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ క్యారీ చేస్తది. మనకు నెగెటివ్ మార్క్స్ చూసుకుంటే ఒక నెగెటివ్ మార్క్ అయితే ఒక క్వెషన్‌కి ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేశారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 50 క్వెషన్స్ ఉన్నాయి. దీనికి కూడా 150 మార్క్స్ అనమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1 నెగెటివ్ మార్క్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదే అండి ఇదే వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఫర్ రిటన్ టెస్ట్. మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండడం జరుగుతుంది యూజింగ్ కంప్యూటర్స్. దే విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ కంప్యూటర్ టైప్ స్పీడ్ ఇన్ కంప్యూటర్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆప్ట్ ఫర్ ద ఇంగ్లీష్ యాస్ దర్ మీడియం ఆఫ్ టెస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అండ్ హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. టైం వచ్చేసి 10 మినిట్స్ ఉంటుంది. 35 30 వర్డ్స్ పర్ మినిట్ కరస్పాండింగ్ టు 10,500, 9,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ ఈజ్ డ్యూయింగ్ కంప్యూటర్ ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఏదైతే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుందో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అది నీకు ఫైనల్‌గా మెరిట్ లిస్ట్‌లో ఉండదు అది. జస్ట్ క్వాలిఫై అయ్యారా లేదా, పేపర్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో పేపర్ 2 వచ్చేసి అవైలబిలిటెడ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ స్కోర్ మినిమమ్ థ్రెషోల్డ్ మార్క్స్ టు బి రిటర్న్ సెలక్షన్ అని పేపర్ 1. పేపర్ 1 గనుక మీరు మినిమమ్ థ్రెషోల్డ్ కట్ ఆఫ్ రీచ్ అయితేనే పేపర్ 2 ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్ పేపర్ 2 అన్నాడు. పేపర్ 2 మెయిన్ స్టూడెంట్స్ పేపర్ 2లో గనుక మీకు మార్క్స్ వస్తే జాబ్ పక్కా అనమాట. మిగతాదంతా జస్ట్ మనకు ఫార్మాలిటీ బేసిస్ పైన మనము దాన్ని క్లియర్ చేయాల్సుంటుంది. సో, ఇక చూసుకుంటే మనకు టెక్నీషియన్ సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. బట్ దానికి సంబంధించి మనకొచ్చేసి ఐటీఐ కూడా కావాలి 10థ్ క్లాస్‌తో పాటు. సో, ఒకసారి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అది కూడా ఒకసారి చూసుకోండి. సో, మనమైతే ఓన్లీ ఇంటర్మీడియేట్ సంబంధించి పొజిషన్స్ డిస్కస్ చేసాం కాబట్టి, సో, ఇంటర్మీడియేట్ దానికి అప్లై చేసేసేయండి. సో, ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ ఉన్న జాబ్స్ కూడా అప్లై చేయండి. సో, వీడియో మీ అందరికి నచ్చిన వీడియోని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అన్ని డీటెయిల్స్ కవర్ చేయాలను. ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.